ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ కంటే బదులు ట్విట్టర్‌లో ఈరోజు సోషల్ మీడియాలో ఒకటే ఒక ట్రెండింగ్ టాపిక్ ఉంది. అదేంటంటే రామ్ చరణ్ గురించి అండ్ బుమ్రా గురించి. సో వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. సో ఎందుకు ట్రెండ్ అవుతున్నారంటే నిన్న పెద్ద ఈవెంట్ ఏదో జరిగింది భోపాల్‌లో. సో అక్కడ క్రికెటర్స్ గురించి క్వెషన్స్ అడిగితే మన రామ్ చరణ్ ఆన్సర్ ఇచ్చిండు. ధోని గురించి, మన విరాట్ కోహ్లీ గురించి అండ్ సచిన్ టెండూల్కర్ గురించి చెప్పిండు. అండ్ బుమ్రా గురించి అడిగితే తను ఒక ఫుట్బాల్ ప్లేయర్ అన్నట్టుగా, తను ఫుట్బాల్ ని ముందుకు తీసుకెళ్తాడు అన్నట్టుగా రామ్ చరణ్ మాట్లాడిండు. అంటే అది కావాలని అనలేదు. సో రామ్ చరణ్ అలా కావాలని అనలేదు. మన అన్న గురించి తెలిసిందే కదా. సో నేమ్స్ అనేవి మర్చిపోతాడు. ఆల్రెడీ RRR ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు, ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు చాలా వరకు చెప్పిండు, నేను మర్చిపోతున్నాను, నేమ్స్ అనేవి నాకు గుర్తుండవని. సో అదే ఇక్కడ మన రామ్ చరణ్ బుమ్రా నేమ్ ని మర్చిపోయిండు. బుమ్రాని ఫుట్బాల్ ప్లేయర్ అనుకున్నాడు. తెలుసు బుమ్రా ఎవరో తెలుసు కానీ మర్చిపోతాడు అన్న. సో మర్చిపోయి ఆ టైప్ లో అన్నాడు. సో దానికి చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సో పచ్చిగా ట్రోల్ చేసేసినారు. అండ్ దానికి మళ్ళీ రామ్ చరణ్ ట్విట్టర్ లో ట్వీట్ అయితే చేసిండు, నేను కావాలని అనలేదు, నేను మర్చిపోతాను. అంటే మన అన్నకి మర్చిపోయేటి ఒకటి ఉందన్నమాట, ఒక బ్యాడ్ థింగ్ ఉంది. సో అది నేను కావాలని చెప్పలేదు, నేను మర్చిపోయినాను, సారీ కూడా చెప్పిండు జస్ప్రీత్ బుమ్రాకి. సో నాకు పర్సనల్ గా జస్ప్రీత్ బుమ్రా అంటే ఇష్టం కాబట్టి, ఇప్పుడు ఆ న్యూస్ వచ్చింది కాబట్టి, ట్రెండింగ్ అవుతుంది కాబట్టి మీకోసం షేర్ చేసినాను. మరి మీలో ఎవరైనా రామ్ చరణ్ బుమ్రా ఫ్యాన్స్ ఉన్నారా? కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. చాలా మంది అయితే తిడుతున్నారు. సో దానికి రామ్ చరణ్ సారీ కూడా చెప్పేసిండు బుమ్రాకి. సో కావాలని అయితే అనలేదు, బట్ ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కమింగ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఈరోజు సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ జరిగింది. యాక్చువల్గా నేను ఆ ఈవెంట్ చూడలేదు, నాకు అంతగానం ఇంట్రెస్ట్ లేకుండే. సో రియా రిప్లే అయితే ఓడిపోయింది. సో రియా రిప్లే టీం ఓడిపోయినారు. అండ్ బ్యాక్ స్టేజ్ లో ఒక ఫోటో అయితే షేర్ చేసినారు మన రియా రిప్లే, షార్లెట్ ఫ్లేయర్ అండ్ అలెక్సా బ్లిస్ ముగ్గురు కలిసి. రియా రిప్లే, షార్లెట్ ఫ్లేయర్ ఒకే టీ షర్ట్ ని వేసుకున్నారు. ఒకే టీ షర్ట్ ని అంటే ఒకటే టీ షర్ట్ ని ఇద్దరు వేసుకున్నారు అనమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు, క్లారిటీగా అర్థమవుతుంది. అంటే కలిసి ఉన్నాం అన్నట్టుగా ఒకటి సోషల్ మీడియాలో అందరికి తెలియజేసినారు, మా మధ్యలో ఎటువంటి గొడవలు లేవు అన్నట్టుగా. బట్ మ్యాచ్ లోనైతే ఓడిపోయినారు. ఈ క్లాష్ ఇన్ ఇటలీలో మళ్ళీ జేడ్ కార్గిల్ వర్సెస్ రియా రిప్లే మ్యాచ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లూచా లిబ్రే AAAకి మన రే మిస్టీరియో న్యూ జనరల్ మేనేజర్ అయిపోయాడు. న్యూ జనరల్ మేనేజర్ గా మన రే మిస్టీరియోని అనౌన్స్ చేసినారు. చూడాలి మరి ఎంత మంచిగా ముందుకు తీసుకెళ్తాడో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్లాష్ ఇన్ ఇటలీ. సో క్లాష్ ఇన్ ఇటలీ మ్యాచ్ కార్డ్ సెట్ అయిపోయింది. దాదాపుగా ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్ లో 5 మ్యాచెస్ జరుగుతున్నాయి కదా. సో ఈ 5 మ్యాచెస్ కూడా సెట్ అయిపోయినాయి. క్లాష్ ఇన్ ఇటలీకి రోమరెడ్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్య మ్యాచ్, కోడి వర్సెస్ గుంతర్ ఓబా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్. సో ఇది పార్ట్ 2 అన్నట్టుగా అంటున్నారు. సో మళ్ళీ ఇలా మధ్య మ్యాచ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేబీ ఇక్కడ బ్రాక్ లెస్నర్ గెలుస్తాడు కావచ్చు. అండ్ దాని తర్వాత ఫ్యూడ్ ఎండ్ అవ్వకపోవచ్చు, మేబీ సో కంటిన్యూ అవ్వచ్చు అన్నట్టుగా అంటున్నారు. ఇది పార్ట్ 2 అంట. పార్ట్ 2 గానే మన డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేసేసింది. అండ్ నెక్స్ట్ జేడ్ కార్గిల్ వర్సెస్ రియా రిప్లే మ్యాచ్. అండ్ అంతేకాకుండా బెక్కీ లించ్ వర్సెస్ సోల్ లుకా మధ్యలో ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ రోజు సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్ లో మన నికాలిస్ కన్ఫర్మ్ చేసిండు. ఆడమ్ పియర్స్ కదా కన్ఫర్మ్ చేయాల్సిందని మీరు అనుకోవచ్చు, బట్ మన నికాలిస్ కన్ఫర్మ్ చేసిండు అనమాట, ఆడమ్ పియర్స్ చెప్పిండని. సో ఈ క్లాష్ ఇన్ ఇటలీలో బెక్కీ లించ్ వర్సెస్ సోల్ లుకా మధ్యలో ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఇప్పుడు ఉన్న మ్యాచెస్, ఈ 5 మ్యాచెస్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో సెకండ్ టైమ్స్ జరగబోతుంది. ప్రతి మ్యాచ్ కూడా రీమ్యాచ్ అని చెప్పాలి. ఆల్రెడీ కోడి వర్సెస్ గుంతర్ ఒక మ్యాచ్ జరిగింది, బట్ ఇది ఒక్కటి పక్కన పెడితే ఇది కూడా సెకండ్ మ్యాచ్. రోమన్ వర్సెస్ జేకబ్ రీమ్యాచ్, ఓబా వర్సెస్ బ్రాక్ రీమ్యాచ్, జేడ్ వర్సెస్ రియా రీమ్యాచ్, అండ్ బెక్కీ వర్సెస్ సోల్ లుకా మ్యాచ్ కూడా రీమ్యాచ్. ఆల్రెడీ ఈ రోజు సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ లో ఫైట్ చేసినారు వాళ్ళిద్దరు. సో ఈ క్లాష్ ఇన్ ఇటలీలో జరిగే ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఒక రీమ్యాచ్ అన్నమాట. సో వాట్ ఏ కోఇన్సిడెన్స్, చాలా మంచిగా కుదిరింది ఇది. సో ప్రీమియం లైవ్ ఈవెంట్ కూడా మంచిగా ఉండాలని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి CM Punk గురించి. సో CM Punk కి ఒక న్యూ క్రియేటివ్ డైరెక్షన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఛాంపియన్షిప్ ని ఓడిపోయిన తర్వాత పెద్ద బ్రేకే తీసుకుంటే CM Punk ఒక్కొక్క సూపర్ స్టార్ కి ఛాంపియన్షిప్ ని ఓడిపోయిన తర్వాత ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో, వాళ్ళని ఎట్లా తీసుకురావాలో అనేది కొంచెం మంచిగా కూర్చొని ఆలోచించాలి. సో పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కి అయితే ఇంకా కష్టం అవుతుంది అనమాట. సో అదే ఇప్పుడు జరుగుతుంది. CM Punk ని ఎట్లా తీసుకురావాలి, ఏ డైరెక్షన్ లో చూపించాలని వాళ్ళు తలకిందులు అవుతున్నారు. సో కొంచెం టైం పట్టొచ్చు, మేబీ మన CM Punk కి ఒక న్యూ ఫ్రెష్ స్టోరీ వస్తుంది అన్నట్టుగా. సో నాకు తెలిసి CM Punk ని స్మాక్ డౌన్ లోకి పంపిస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది.
స్మాక్ డౌన్ లో కోడీ రోడ్స్ ఉన్నాడు, కోడీ రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ స్టోరీని బిల్డ్ చేయొచ్చు. అండ్ గుంతర్ కూడా అటే వెళ్ళిపోయింది కాబట్టి సీఎం పంక్ ని కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు రాకి ఎట్లున్నా చూస్తున్నారు ఫ్యాన్స్, ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది రా పైన. బట్ స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. షో అసలు ఎందుకు పెడుతున్నారు, ఏదో పెట్టాలి కదా, నడిపియాలి కదా, నడిపిద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. అట్లా అయిపోయింది కాబట్టి సీఎం పంక్ ని కూడా స్మాక్ డౌన్ లోకి తీసుకెళ్తే మంచిగా ఉంటది అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి సీఎం పంక్ ని స్మాక్ డౌన్ లోకి తీసుకెళ్తారా, లేదంటే రాలోనే మళ్ళీ బుక్ చేస్తారా, కొంచెం టైం అయితే పట్టొచ్చు అంట. అండ్ ఇంకొకటి, ఇప్పుడు యూరోపియన్ టూర్ ఉంది మనకి, సో లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి. సో ఈ యూరోపియన్ టూర్ లో కూడా మన సీఎం పంక్ రిటర్న్ చేయొచ్చు, అక్కడ ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏథన్ పేజ్ గురించి. సో ఈ రోజు ఏథన్ పేజ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం ఫైట్ చేసిండు, మ్యాచ్ లో ఫైట్ చేసిండు, బట్ గెలవలేదు. బట్ బ్యాక్ స్టేజ్ లో మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది మన ఏథన్ పేజ్ కి. చాలా మంది బ్యాక్ స్టేజ్ లో మన డబ్ల్యూబీ అఫీషియల్స్ చాలా హ్యాపీ ఉన్నారంట. ఇంటర్నల్ గా ఒక రిపోర్ట్ అయితే వస్తుంది, తన ఇన్రింగ్ యాక్షన్, ప్రోమో స్కిల్స్ మంచిగా ఉన్నాయి, సో తనతో హ్యాపీగా ఉన్నారు అని చాలా మంది బ్యాక్ స్టేజ్ లో అంటున్నారు. బట్ ఒకటి ఏంటంటే, ఈ రోజు ఓడిపోవడంతో ఇది కరెక్ట్ కాదు, ఈ డిసిజన్ కరెక్ట్ కాదు, ఓడిపోకపోయి ఉంటే గెలిస్తే మంచిగుండు అన్నట్టుగా ఏథన్ పేజ్ చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. సో తన మూమెంటం ని పడగొట్టినారు అన్నట్టుగా అంటున్నారు. ట్రిపుల్ హెచ్ చేసేది అదే కదా, సో మనం ఏం చేయలేము. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా గురించి. సో జాన్ సీనా ఒక న్యూస్ చెప్పిండు ESPN లో. ఏమన్నాడంటే, ఇప్పుడు WWE వాళ్ళు ఎటువంటి క్రియేటివ్ స్టోరీ లైన్ తీసుకొచ్చిన, ఎటువంటి మ్యాచ్ ని తీసుకొచ్చినా నేను డిమాండ్ చేయలేదు ఇట్లా ఉండాలి, సో నాకు ఇదే కావాలి అని నేనేం డిమాండ్ చేయలేదు, వాళ్ళు చెప్పింది నేను చేసినాను అన్నట్టుగా జాన్ సీనా అన్నాడు. సో అందుకనే మేబీ జాన్ సీనా ఫైనల్ టూర్ చాలా మందికి నచ్చలేదు. సో చాలా మందికి నచ్చలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని చేయడం కాదు, జాన్ సీనా కొంచెం ఆపోజ్ చేస్తే మంచిగా ఉండని చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. సో ఇది బాగాలేదు అని జాన్ సీనా WWE వాళ్ళకి చెప్పుంటే మేబీ వాళ్ళు ఏమైనా మార్చే వాళ్ళు కావచ్చు. బట్ జాన్ సీనా అలా చేయలేదంట, వాళ్ళు ఏం తీసుకొస్తే అదే చేసినారు. బట్ ఒకటైతే డిమాండ్ చేసిండు, సో నెక్స్ట్ సూపర్ స్టార్స్ మెయిన్ రోస్టర్ లో రావాలని, నేను ఫైట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఫైట్ చేయాలని డిమాండ్ చేసిండు. బట్ అది జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ అండ్ సామీ జైన్ గురించి. సో ఇప్పుడు మన కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ అయినప్పుడు ఎంతమంది సూపర్ స్టార్స్ వచ్చి రింగ్ లో సెలబ్రేట్ చేసినారో, అండ్ కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ అవ్వడానికి ఎంతమంది సూపర్ స్టార్స్ హెల్ప్ చేసినారో వాళ్ళందరూ మెల్లమెల్లగా కోడీ రోడ్స్ పైన టర్న్ అయినారు. కెవిన్ ఓవెన్స్ కావచ్చు, రేండీ ఆర్టన్ కావచ్చు, జాన్ సీనా కావచ్చు, అండ్ ఇప్పుడు మెల్లమెల్లగా సామీ జైన్ కూడా టర్న్ అయిపోయాడు. సో సామీ జైన్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో కూడా మ్యాచ్ జరుగుతుంది అన్నట్టుగా అంటున్నారు. సో ఈ ఫ్యూడ్ ని మంచిగా చూపించవచ్చు మనకి. కోడీ రోడ్స్ టైటిల్ రీన్ లో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్, ఆ ఫ్యూడ్ ఎంతమందికి ఇంట్రెస్ట్ కలిగిందో, ఎంత మంచిగా ఉందనో అదే ఫ్యూడ్ ని ఇక్కడ కంటిన్యూ చేపించవచ్చు కోడీ రోడ్స్ కి అండ్ సామీ జైన్ మధ్యలో. సో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ని కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించవచ్చు, ఎందుకంటే సామీ జైన్ కోడీ రోడ్స్ కి హెల్ప్ చేసిండు. ఆ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ అవ్వడానికి కోడీ రోడ్స్ పక్కన నిల్చుండి హెల్ప్ చేసిండు కాబట్టి, సో ఎన్నో పాయింట్స్ తీసుకురావచ్చు సామీ జైన్. ఒక మంచి ప్రాపర్ స్టోరీ లైన్ బుక్ చేయొచ్చు వీళ్ళ మధ్యలో. చూద్దాం మరి ఆ ప్రాపర్ స్టోరీ లైన్ బుక్ చేస్తారా, లేదంటే ఒక జనరేషనల్ ఫ్యూడ్ ని, లేదంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఫ్యూడ్ ని నాశనం చేసినట్టే. ఇప్పుడు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఫ్యూడ్ అంటే ఎవరిదని అనుకుంటున్నారా, కోడీ వర్సెస్ రేండీ. సో ఆ ఫ్యూడ్ వేరే లెవెల్ ఉంటుంది అనుకుందాం, బట్ నాశనం చేసేసింది మన WWE. సో ఆ ఫ్యూడ్ లాగానే వీళ్ళిద్దరి మధ్యలో ఫ్యూడ్ కూడా నాశనం చేస్తుందా? సో నాశనం చేయొద్దు, మంచిగా చూపించాలని నేనైతే అనుకుంటున్నాను. మరి ట్రిపుల్ హెచ్ ఏం చేస్తాడో ట్రిపుల్ హెచ్ కి తెలియాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డెక్స్టర్ లూమిస్. సో నిన్న మన బ్రే వైట్ బర్త్డే ఉండే, సో నిన్న బర్త్డే మన బ్రే వైట్ది. సో ట్రిబ్యూట్ అయితే ఇచ్చిండు మన డెక్స్టర్ లూమిస్. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు, ఒక ఆర్ట్ ని క్రియేట్ చేసిండు, అంటే బ్రే వైట్ ఫోటోని అంటే దించిండు అన్నమాట మన డెక్స్టర్ లూమిస్. అండ్ అంతేకాకుండా బ్రాన్ స్ట్రోమన్ కూడా బ్రే వైట్ ఫోటోని షేర్ చేసిండు. అందరూ మర్చిపోయినారు, WWE కూడా మర్చిపోయింది బ్రే వైట్ ని. ఆ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్ లో పెడితే మంచిగా అన్నట్టుగా చాలా మంది అనుకుంటే, బట్ దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు ప్రెసెంట్ అయితే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ అండ్ జేకబ్ ఫాటు గురించి. సో మళ్ళొకసారి వీళ్ళ మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్ జరుగుతుంది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రైబల్ కాంబాట్ మ్యాచ్ జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఇప్పుడు మనకు ఉన్నది ఒకే ఒక రా. సో స్మాక్ డౌన్ లో ఇలా వీళ్ళు రారు, తీసుకురారు, దాదాపుగా రాలోనే వస్తారు రోమన్ రైన్స్ కూడా. సో అందుకని ఇప్పుడు ఉన్నది ఒకే ఒక రా. ఈ రా షోలో కాంట్రాక్ట్ సైనింగ్ జరుగుతుంది, ట్రైబల్ కాంబాట్ సైనింగ్ జరుగుతుంది అన్నట్టుగా అంటున్నారు. చూద్దాం మరి, అంటే క్లియర్ కట్ గా తెలియదు, బట్ జరుగుతుందంట మ్యాక్సిమం.
సో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కాంట్రాక్ట్ అయితే సైన్ చేస్తారు. సో దాని తర్వాత మళ్ళీ బ్రాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొన్నటి రాలో దారుణంగా అటాక్ చేసినారు రోమన్ రైన్స్ ఊసోస్ కలిసి జాకబ్ ఫాటు పైన. సో ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా కాంట్రాక్ట్ సైన్ చేస్తారా లేదంటే వాళ్ళందరినీ ఉమ్మేసినాక సైన్ చేస్తారా అనేది చూడాలి. సో ఏం జరిగినా ఇలా మధ్యలో ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. సో కాంట్రాక్ట్ సైనింగ్ మళ్ళొకసారి జోనీకి దొరుకుతుందంట. చూద్దాం మరి బ్రాల్ జరిగిన తర్వాత సైన్ చేస్తారా, సైన్ జరిగిన తర్వాత బ్రాల్ జరుగుతుందా అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో డ్రూ మ్యాకెంటైర్ అఫీషియల్ గా డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు రిటర్న్ చేస్తారు అనేది పర్ఫెక్ట్ టైం అండ్ డేట్ ఏం తెలియదు. బట్ ఈ యూరోపియన్ టూర్ లో, సో ఇప్పుడు మనకి జూన్ మంత్ లో యూరోపియన్ టూర్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, లైవ్ ఈవెంట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. అక్కడ మన డ్రూ మ్యాకెంటైర్ జేకబ్ ఫాటుతో ఫైట్ చేస్తారంట. మ్యాచ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ ఉంది. సో జూన్ 2న జేకబ్ ఫాటు వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మధ్యలో మ్యాచ్ జరుగుతుందంట. సో డ్రూ మ్యాకెంటైర్ యూరోపియన్ టూర్ లోనైతే వస్తున్నాడు. బట్ ఆన్ టీవీలో వస్తాడా రాడా అనేది ఏం క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు లైవ్ లో వస్తారు అంటే మేబీ ఆన్ టీవీలో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది డ్రూ మ్యాకెంటైర్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ గురించి. సో చాలా మంది ఒకటి ట్వీట్ అయితే చేస్తున్నారు. రోమన్ రైన్స్ 1316 days అయితే ఛాంపియన్ గా ఉండే. సో ఇప్పుడు ఆ రికార్డ్ ని రోమన్ రైన్స్ బ్రేక్ చేస్తాడా? ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే దాదాపుగా November 25th, 2029. సో 2029 దాకా రోమన్ రైన్స్ ఛాంపియన్ గా ఉంటే తన రికార్డు తనే బ్రేక్ చేసుకుంటాడు అన్నమాట. 1316 రోజుల టైటిల్ రైన్ రికార్డ్ ని రోమన్ రైన్స్ బ్రేక్ చేస్తాడు. సో అన్ని రోజులు ఛాంపియన్ గా ఉంటాడా అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ తీసుకొస్తున్నారు అండ్ ఫ్యూర్స్ వేరే స్టోరీ లైన్స్ అంతగానం ఇంట్రెస్ట్ గా లేవు. సో మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాన్స్ తీసుకోవచ్చు. బ్లడ్ లైన్ స్టోరీ వస్తే మేబీ రోమన్ రైన్స్ కి మళ్ళొకసారి ఒక లాంగ్ రన్ దొరకవచ్చు అన్నట్టుగా అంటున్నారు. సో అందుకనే ఆ టైటిల్ రైన్ ని మళ్ళీ రోమన్ రైన్సే బ్రేక్ చేస్తారు అన్నట్టుగా అంటున్నారు. బట్ దాదాపుగా జరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సినారియో అట్లా లేదు. ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు రోమన్ రైన్స్ వచ్చిండు, ఆ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ తీసుకొచ్చినారు, పాల్ హేమన్ వచ్చినారు. సో అంతా ఒక పర్ఫెక్ట్ టీమ్ గా మారిపోయి ముందుకు తీసుకెళ్ళినారు. కానీ ఇప్పుడు అలా లేదు. సో ఫ్యూచర్ అంటున్నారు, కొత్త సూపర్ స్టార్స్ ని తీసుకొస్తున్నారు కాబట్టి సో అన్ని రోజులు ఛాంపియన్ గా ఉండకపోవచ్చు. మేబీ రోమన్ రైన్స్ ఉండడు అంటే నెక్స్ట్ రసెల్ మేనియా లేదంటే ఈ సమ్మర్ స్లామ్ దాకానైనా ఖచ్చితంగా రోమన్ రైన్స్ ఛాంపియన్ గా ఉండడు. బట్ ఆ రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. సో చూద్దాం, ఒకవేళ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ని తీసుకొస్తే హీల్ గా మారితే చెప్పలేం. అన్ని రోజులు ఛాంపియన్ గా ఉండకపోవచ్చు. ఆ రికార్డ్ ని బ్రేక్ చేయాలని ఏం లేదు. బట్ ఒక ఎక్కువ రోజులు ఛాంపియన్ గా ఉండొచ్చు అన్నమాట. బట్ పర్టిక్యులర్ గా ఆ రికార్డ్ ని బ్రేక్ చేయాలని అంటున్నారు. సో నన్ను అడిగితే మేబీ అన్ని రోజులు ఛాంపియన్ గా ఉంచకపోవచ్చు ట్రిపుల్ హెచ్. ఒకవేళ ఉంచినా సరే ఆ రికార్డ్ ని బ్రేక్ చేయదు. అదొక హిస్టారికల్ టైటిల్ రీన్. ఆయన ఇప్పుడు దాని దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరు ఇప్పుడున్న సూపర్ స్టార్స్ లో. సో మళ్ళీ రోమన్ రైన్స్ బ్రేక్ చేయడం అనేది కరెక్ట్ గా ఉండదు. ఆయన బ్రేక్ కూడా చేయించాడు ట్రిపుల్ హెచ్. సో అదన్నమాట. సో చూద్దాం మరి ముందు ఏం జరుగుతుందో రోమన్ రైన్స్ టైటిల్ రీన్ లో. సో ఇప్పటికైతే పర్లేదు. సో రోమన్ రైన్స్ పార్ట్ టైం అని అన్నారు. బట్ ఇప్పుడైతే వస్తున్నాడు, కంటిన్యూగా రాలో వస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు అండ్ బ్రాల్స్ కూడా జరుగుతున్నాయి. పర్లేదు, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు బాగానే ముందుకు తీసుకెళ్తున్నారు అన్నట్టుగా చాలా మంది ఫ్యాన్స్ లో ఉంది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? రోమన్ రైన్స్ ఆ తన టైటిల్ రీన్ నే బ్రేక్ చేసుకొని ఇంకొక కొత్త రికార్డ్ ని సృష్టించగలడం మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.